చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ పేరుతో 10 టీవీ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో పెరుగుతున్న ఇళ్ల ధరలు. సెంట్రల్ సిటీలో ఫ్లాట్ల ధర ₹1,00,00,000. గ్రేటర్లో లగ్జరీ హౌసెస్ కు యమా డిమాండ్. సకల సౌకర్యాలపై కస్టమర్ల చూపు. ఉప్పల్ వైపు రియల్ ఎస్టేట్ పరుగు. భువనగిరి వరకు జోరందుకున్న నిర్మాణాలు. ఓపెన్ ప్లాట్ కొనాలా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ బెటరా? ఇన్వెస్టర్లకు నిపుణుల కీలక సూచనలు. ఓపెన్ ప్లాట్ కొనాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా? ఖాళీ స్థలంపై పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది? ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలను గడించవచ్చు? రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసే చాలా మందిలో మెదిలే ప్రశ్నలివి. మరి ఈ ప్రశ్నలపై రియల్ ఎస్టేట్ నిపుణులు ఏమంటున్నారు? ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్ స్పేస్ ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు చాలా మార్గాలున్నాయి. మరి ఎందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చు? రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టు చేసేందుకు మొగ్గు చూపుతున్న చాలా మందిలో ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తరువాత అమ్మితే మంచి లాభం వస్తుందా? లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బాగుంటుందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్ కంటే ఇంటిపై పెట్టుబడి పెట్టడమే మంచిదని రియాల్టీకి సంబంధించిన ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్లో కేవలం రాబడి మాత్రమే కాదు, పెట్టుబడికి భద్రత కూడా చాలా ముఖ్యమంటున్నారు. ఓపెన్ ప్లాట్స్ అనేది ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఫర్ ఎ లాంగ్. అంటే అది ఎక్కడో లేఅవుట్లో ఉంటుంది, వెదర్ దట్ లేఅవుట్ ఈజ్ ప్రాపర్లీ డన్ ఆర్ నాట్. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రాపర్టీ లేఅవుట్ ఈజ్ దేర్, అక్కడ యాక్టివిటీ అనేది ఉండదు కాబట్టి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనకు తెలుస్తూ ఉండదు. అన్లెస్ ఫ్లాట్ ఆర్ విలాను ఇట్స్ అ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ విచ్ ఈజ్ అంటే నార్మల్గా కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది, బట్ ఇట్ కెన్ బి రెంటెడ్ ఆర్ మేబీ యూటిలైజ్ ఫర్ అవర్ ఓన్ పర్పస్ అన్నప్పుడు ఇట్ గివ్స్ మోర్ ఆఫ్ లీగాలిటీ అండ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఫర్ అస్. ఇంకా లాంగ్ రన్ లోపల ఇష్యూ ఉండదని. మేజర్గా ఎలా అని అంటే ప్లాట్స్కి మనకి లోన్ అనేది ఉండదు. ఫ్లాట్స్ కానీ విల్లాస్కి కానీ లోన్ రావడం ఒకటి ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. మౌలిక వసతులు ఉన్న ప్రాంతంలో ఇంటి స్థలానికి పెట్టే పెట్టుబడిలో సగం ధరలోనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి ప్రాంతంలో స్థలం గజానికి కనీసం ₹1,00,000 నుంచి ₹1,50,000 అంటే 200 గజాల స్థలం కొనాలంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు కావాలి. కాని అదే ప్రాంతంలో ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 అపార్ట్మెంట్లలో ఫ్లాట్ వస్తుంది. అందుకే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇల్లు కొనుక్కోవడం బెటర్ అంటున్నారు. పెట్టుబడిదారులకు అనుగుణంగానే నగర శివారు ప్రాంతాల్లో డెవలపర్లు, నిర్మాణ కంపెనీలు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ వంటి 8 ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అపార్ట్మెంట్స్లోని ప్లాట్ల కొనుగోలుతో అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. ఇక భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉండడంతో అపార్ట్మెంటు కొనుగోళ్లకే చాలామంది మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఓపెన్ ప్లాట్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోనే స్థలాలకు డిమాండుంది. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్పై కంటే కూడా ఓపెన్ ప్లాట్పై ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. అయితే భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాటే బెటర్ అని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
సొంతిల్లు అందరి కల. చిన్నదో పెద్దదో సొంతిల్లుంటే చాలనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సొంతిల్లు మాత్రమే సరిపోదు, అందులో సకల సౌకర్యాలు ఉండాలంటున్నారు కస్టమర్లు. ఎవరి అభిరుచికి తగ్గట్లుగా వారి వారి బడ్జెట్లో లగ్జరీ ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. సుమారు 37% మంది హైదరాబాద్ వాసులు లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో లగ్జరీ గృహాలకు డిమాండ్. 37% మంది ఖరీదైన ఇల్లు కొనేందుకు ఆసక్తి. 40 నుంచి 80 లక్షల ధర ఉండే ఇళ్ల వాటా 42%. 80 లక్షల నుంచి 1.5 కోట్ల ధర ఉండే ఇళ్లకే మొగ్గు. ఇండియాలో కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచిని పూర్తిగా మార్చేసింది. నిన్నటి వరకు అందుబాటులోని గృహాలపై ఉన్న ఆసక్తి తగ్గి ఇప్పుడు ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత సంవత్సరం 36% మంది అఫోర్డబుల్ హౌసింగ్ కొనుగోలుకు ఆసక్తి చూపగా ప్రస్తుతం ఇది 27%కి పడిపోయింది. మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లో ఖరీదైన ఇళ్ల కొనుగోలుపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. 37% మంది 80 లక్షల నుంచి 1.5 కోట్ల మధ్య ధర ఉండే ఇళ్లను కొనేందుకు మొగ్గు చూపుతున్నారని సిఐఐ అనరాక్ కన్స్యూమర్ సర్వే వెల్లడించింది. హైదరాబాద్లో గృహ కొనుగోలుదారుల అభిరుచులపై కరోనా మహమ్మారి ఎంత మేర ప్రభావం చూపించిందో అంచనా వేసేందుకు సిఐఐ అనరాక్ కన్స్యూమర్ సర్వే నిర్వహించింది. మొదటిసారి ఇళ్ల కొనుగోలుదారులు 40 లక్షల కంటే తక్కువ ధర ఉండే అఫోర్డబుల్ హౌసింగ్స్ పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు సర్వేలో వెల్లడైంది. అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఉద్యోగ భర్తీలు పెరగడంతో అందుబాటు గృహాలకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. 42% మంది 40 నుంచి 80 లక్షలు, 37% మంది 80 లక్షల నుంచి 1.5 కోట్ల రూపాయల మధ్య ధర ఉండే గృహాల కొనుగోలుకు ఆసక్తిని కనబరిచారని సర్వేలో తేలింది. అఫోర్డబుల్ ఇళ్లు సౌకర్యవంతంగా ఉండవని, అదే సమయంలో ఖరీదైన గృహాలైతే అన్ని సౌకర్యాలతో కంఫర్టబుల్ గా ఉంటాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. కిడ్స్కి అమెనిటీస్ ఉన్నాయా, మాకు అమెనిటీస్ ఉన్నాయా అని అన్నీ ఆలోచించి తీసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత స్పేస్ అవేర్నెస్ అనేది అందరిలో పెరిగిపోయింది. సో ఇప్పుడు అందరూ లగ్జరీ అపార్ట్మెంట్స్, కొంచెం స్పేషియస్ ఉన్న అపార్ట్మెంట్స్, కొంచెం లివింగ్ రూమ్ పెద్దగా ఉండడము, కొంచెం బెడ్రూమ్స్ పెద్దగా ఉండడము, వర్క్ చేసుకోవాలన్నా ఆ కన్వీనియన్స్ కోసం చూస్తున్నారు. ఈ లగ్జరీ అపార్ట్మెంట్స్కి డిమాండ్ చాలా పెరిగిపోయింది. అన్ని మంచి లొకేషన్లు ఉన్నా కానీ డిజైన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇక హైదరాబాద్లో 1.5 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల మధ్య ఇళ్లను సైతం బాగానే కొంటున్నారు కస్టమర్లు. ఈ తరహా ఇళ్ల వాటా గ్రేటర్ సిటీలో 17% ఉందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. గృహాల కొనుగోలు విషయంలో వినియోగదారులు మొదటి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధరకిస్తున్నారు. నిర్మాణ ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ను పరిగణలోనికి తీసుకుంటున్నారు. కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో 72% మంది కస్టమర్లు ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాజెక్టులో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. నిర్మాణ రంగ సంస్థలు సైతం వినియోగదారుల డిమాండ్ మేరకు హైదరాబాద్లో భారీ స్థాయిలో హైరైజ్ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలు చేపట్టాయి. హైదరాబాద్లో ఏడాదికేడాది జనజీవనం పెరుగుతోంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నగరంలోనే సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్లో అయితే ఇళ్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇంతకీ హైదరాబాద్ సెంట్రల్లో ఇళ్ల ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్లో క్రమంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు. సెంట్రల్ సిటీలో సగటు ఇంటి ధర ₹1,00,00,000. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో చదరపు అడుగు 10,000 నుంచి 15,000. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లో చదరపు అడుగు ధర 6,000 నుంచి 9,000. సొంతిల్లు ఉంటే ఆ ధీమానే వేరు.
పేదవారి నుంచి మొదలు పెద్దవాళ్ల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటారు. అయితే కరోనా నేర్పిన పాఠాల తరువాత నిన్నటి వరకు అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు సైతం సొంతింటి కోసం ఆరాటపడుతున్నారు. అందులోనూ విశ్వనగరం హైదరాబాద్లో సొంతిల్లు ఏర్పాటు చేసుకోవాలనేది చాలా మంది కల. గ్రేటర్ సిటీలో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అంతా ప్రయత్నాలు మొదలుపెట్టారు. భాగ్యనగరం నలువైపులా నిర్మాణ సంస్థలు భారీగా నివాస గృహాలను నిర్మిస్తుండగా ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులున్నాయి. ఇంటి ఎంపికలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యం, త్రాగునీరు, భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు కస్టమర్లు. రాజకీయ, సినీ, సంపన్న వ్యాపార ప్రముఖ వర్గాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతంలో గృహాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగానే విస్తీర్ణాన్ని బట్టి ఇళ్ల ధరలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, సోమాజిగూడ, బేగంపేట్, మోతీనగర్, యూసఫ్గూడ, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం. ఈ ప్రాంతాల్లో నివాస గృహాల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇక్కడ చదరపు అడుగు 7,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉంది. అంటే ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం 1,20,00,000 రూపాయలు కావాల్సిందే. హైదరాబాద్ సెంట్రల్ సిటీలో గేటెడ్ కమ్యూనిటీలో సౌకర్యాలను బట్టి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ వంటి ప్రాంతాల్లో ఒక్కో ఫ్లాట్ ధర 3 నుంచి 5 కోట్ల రూపాయలు కూడా పలుకుతోంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మోతీనగర్ వంటి ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చదరపు అడుగు 6,000 నుంచి 8,000 మధ్య పలుకుతోంది. అంటే ఇక్కడ ఫ్లాట్ కొనాలంటే 90 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఖర్చు చేయాల్సిందే. స్టీల్, సిమెంట్తో పాటు నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతం కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చెందుతోంది. మెట్రో రాక, మౌలిక వసతులు మెరుగుపడటం, ఐటీ హబ్ ఏర్పాటుతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. ఇంటి ధరలు కూడా అందుబాటులో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఉప్పల్ వైపు జోరందుకున్న నిర్మాణ రంగం. ఉప్పల్ పరిసరాల్లో స్థిర నివాసానికి జనం మొగ్గు. ఉప్పల్ నుంచి భువనగిరి వరకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. చదరపు అడుగు ధర 3,000 నుండి 5,500. ఐటీ సంస్థల్లో పనిచేసే వారంతా ఇప్పటి వరకు హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలోనే ఇళ్లు కట్టుకుని నివసించేందుకు ఇష్టపడేవారు. ఐటీ కార్యాలయాలకు దగ్గరగా ఉండడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి అన్నీ అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఇల్లు కొనేందుకు అంతా మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చాక ఐటీ కారిడార్కు దూరం తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ఐటీ ఉద్యోగులు సైతం ఉప్పల్ నుంచి 15 కిలోమీటర్ల వరకు స్థిర నివాసానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, పోచారం, నారపల్లి, ఘట్కేసర్, భువనగిరి వరకు కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్ వెస్ట్ లో ఇంటికి వెచ్చించే వ్యయంలో సగం ధరకే మరింత ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇల్లు ఉప్పల్ ప్రాంతంలో లభిస్తోంది. దీంతో ఐటీ ఉద్యోగులు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సొంతిల్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఈ ప్రాంతమే అనువైందని భావిస్తున్నారు. గతంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పిల్లల చదువు కోసం ఉపాధి రీత్యా వలస వచ్చిన వారు ఎక్కువగా నివసించేవారు. కానీ ప్రస్తుతం మెట్రో రాకతో అన్ని వర్గాల వారు ఉప్పల్ పరిసరాల్లో స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపుతూ ఉండడంతో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు ఈ ప్రాంతంలో జోరందుకున్నాయి.
సహజ ఐటీ పార్క్ ఉంది మనకి, తర్వాత ఇన్ఫోసిస్ బ్రాంచ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువైపే ఉండడానికి ఉంది. జెన్ప్యాక్ వచ్చింది మనకి, అప్సిగూడలో జెన్ప్యాక్ ఉంది, ఎన్ఎస్ఎల్ ఉంది రామంతపూర్లో. సో ఇవన్నిటికి కూడా మనకి సెంట్రల్ లొకేషన్ అవుతుంది కాబట్టి పిర్జాదిగూడ, మేడిపల్లి, బోడుపల్లి ఏరియా అంతా మనకి పోచారం ఇదంతా సెంట్రల్ అవుతుంది. యాక్సెసిబిలిటీ చాలా అది ఉంది కాబట్టి అందరూ ఐటీ వాళ్ళు కూడా ఇటువైపు చాలామంది వస్తున్నారు. మెట్రో రైల్ రాక, ఔటర్ రింగ్ రోడ్డు, లింక్ రోడ్లు, నీళ్లు, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధితో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణ ప్రాజెక్టులు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ను నిర్మిస్తోంది. ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ ఐటీ సెజ్, పోచారంలో రహీజా మైండ్ స్పేస్లో ఇన్ఫోసిస్ లాంటి సంస్థల ఐటీ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఇళ్లకు యమ డిమాండ్ పెరుగుతోంది. ఉప్పల్లో ఇళ్లకు డిమాండ్ పెరగడంతో స్థిరాస్తి ధరలు కూడా గత 2 ఏళ్లలో అనూహ్యంగా పెరిగాయి. ఇది వరకు 25 లక్షల నుంచి 40 లక్షల లోపు వచ్చే ఇళ్లు ఇప్పుడు 40 లక్షల నుంచి 80 లక్షలకు పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు 3,000 రూపాయల నుంచి మొదలు 5,500 రూపాయల వరకు పలుకుతోంది. అయినప్పటికీ అందరికీ అందుబాటు ధరలో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాణదారులు అంటున్నారు. దీంతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఇదే సమయమని సూచిస్తున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దూసుకుపోతోంది. నగరంలో అనేక నిర్మాణ సంస్థలు భారీ ఎత్తున కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకమైన నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇప్పటికే 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని చెరగొన్న వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఇప్పుడు బోరంపేటలో వజ్రా ది రాయల్ పార్క్ ద్వారా అందుబాటు ధరల్లో ప్లాట్లను నిర్మిస్తోంది. వజ్రా రాయల్ పార్క్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బోరంపేటలో వజ్రా ది రాయల్ పార్క్ 10 అంతస్తులతో 6 టవర్లతో ది రాయల్ పార్క్. వజ్రా ది రాయల్ పార్కులో 760 ప్లాట్లు. అందరికీ అందుబాటు ధరలో ది రాయల్ పార్క్ ఫ్లాట్లు. వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు తెలంగాణ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. సరిగ్గా 6 ఏళ్ల క్రితం అంటే 2015లో ఊపిరి పోసుకున్న వజ్రా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ఈ 6 ఏళ్లలో మణికొండలో వజ్రా బృందావన్, అబ్దుల్లాపూర్ మెట్లో గ్రీన్ ఫీల్డ్ వంటి 2 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసి వందలాది మంది కస్టమర్లను సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి కస్టమర్లకు నాణ్యమైన ఫ్లాట్లను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ బోరంపేటలో వజ్రా ది రాయల్ పార్క్ ను నిర్మిస్తోంది. రవాణా సౌకర్యం, వైద్య, విద్యా సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లోనే అందరికీ అందుబాటు ధరల్లో వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్టులను చేపట్టింది. తాజాగా చేపట్టిన వజ్రా ది రాయల్ పార్కుకు ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు కూతవేటు దూరంలో వజ్రా ది రాయల్ పార్క్ రూపుదిద్దుకుంటోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బోరంపేట్ అన్నింటికీ అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతం. వజ్రా ది రాయల్ పార్క్ నిర్మాణం జరుగుతున్న బోరంపేట్ ప్రాంతం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. హైదరాబాద్ ఐటీ కారిడార్ కు దగ్గరలో ఉండడం, కాలుష్యరహిత పరిసరాల కారణంగా బోరంపేట్ ప్రధాన నివాస, వాణిజ్య శివారు ప్రాంతంగా అభివృద్ధి అవుతోంది. హైదరాబాద్లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడంతో ఐటీ, విద్యారంగాల ఉద్యోగులకు బోరంపేట్ గమ్యస్థానంగా మారుతోంది. జేఎన్టీయూ నుంచి వజ్రా ది రాయల్ పార్కుకు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. కూకట్పల్లి నుంచి రాయల్ పార్కుకు 18 నిమిషాలు, మియాపూర్ నుంచి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఇక దుండిగల్ నుంచి కేవలం 5 నిమిషాల్లో ది రాయల్ పార్కుకు వెళ్లిపోవచ్చు. వజ్రా ది రాయల్ పార్క్ నుంచి కాలిబాటతో నడిచి వెళ్లేంత సమయంలోనే ది క్రీక్ ప్లానెట్,
లారస్ యూనివర్సల్ స్కూల్స్ ఉన్నాయి. మేము 2015లో స్టార్ట్ చేసి దిగ్విజయంగా 3 ప్రాజెక్టులు పూర్తి చేశాము. ఇప్పుడు 4వ ప్రాజెక్టు వజ్ర నేచర్ సిటీ విల్లాసు ప్రాజెక్టు, అది కూడా అయిపోవచ్చింది. వజ్ర బిల్డర్స్ అనుకున్న టయానికి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎటువంటి సంకోచం లేకుండా పూర్తి చేసి ఇస్తున్నాము. కస్టమర్కి మా మీద విశ్వాసం ఉంది. అందువల్ల వజ్ర బిల్డర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు కస్టమర్స్. అదేవిధంగా మేము కూడా వారి నమ్మకాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తున్నాం. బోరంపేటలోని వజ్ర ది రాయల్ పార్క్ హెచ్ఎండిఏ అనుమతితో మొత్తం 6 ఎకరాల్లో ది రాయల్ పార్క్ నిర్మాణమవుతోంది. ఇందులో 10 అంతస్తులతో 6 రెసిడెన్షియల్ బ్లాక్స్, ఒక క్లబ్ హౌస్ రాబోతోంది. ది రాయల్ పార్క్ లో డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్లు మొత్తం 760 ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ తో 1275 చదరపు అడుగుల నుంచి 1675 చదరపు అడుగుల వరకు అందరికీ అందుబాటు ధరలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. పక్కా వాస్తు, నాణ్యమైన నిర్మాణం, ఇంజనీరింగ్ ప్రమాణాలు, భద్రత, డిజైన్ కు వజ్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పెట్టింది పేరు. ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, 30,000 చదరపు అడుగుల క్లబ్ హౌస్, బ్యాడ్మింటన్ కోర్ట్, బంకెట్ హాల్, పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ జిమ్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్, 24 గంటలు సెక్యూరిటీ, సీసీటీవీ, అత్యాధునిక లిఫ్టులు, అందుబాటులో 24 గంటల జనరేటర్, విశాలమైన పార్కింగ్, ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్పెషాలిటీలు వజ్ర ది రాయల్ పార్క్ సొంతం. ఈ ప్రాజెక్ట్లో ఏంటి అంటే అందరికీ అవైలబుల్, అందరూ అన్ని క్లాస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కొనుక్కునేలాగా ప్లాన్ చేసాం దీని గురించి. సో అందరినీ కన్సిడర్ చేసి ఈ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకి 2 BHK 3 BHK ఉన్నాయండి. 2 BHK వచ్చేసి మనకి 1275 స్క్వేర్ ఫీట్లో ఉంది. ఈ 1275 స్క్వేర్ ఫీట్లో మనకు వచ్చేసి 2 బెడ్రూమ్స్, 1 హాల్, 1 కిచెన్, దేవుడి గది ప్రొవిజన్, పూజా రూమ్, ప్లస్ ఏంటి అంటే మనం వచ్చేసి చాలా అందరికీ కన్వీనియంట్ ఉండేలాగా 2 బాత్రూమ్స్ కాకుండా 3 బాత్రూమ్స్ ఇస్తున్నామండి. దెన్ 3 BHKలో మనకు వచ్చేసి 2 వేరియేషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి 1535 స్క్వేర్ ఫీట్లో ఉంది, ఇంకోటి మనకి 1675లో ఉందండి. సో ఇందులో కూడా సేమ్ మనకి ఒక ఎక్స్ట్రా బెడ్రూమ్ వస్తుందండి. బోరంపేటలో ది రాయల్ పార్క్ తో పాటు దాని పక్కనే నేచర్ సిటీ పేరుతో విల్లాలను నిర్మిస్తోంది. 4 ఎకరాల్లో 66 విల్లాల నిర్మాణం దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. మరో నెలలో విల్లాలను కస్టమర్లకు అందించనున్నారు. విల్లాస్ అన్నీ కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో మాత్రమే వస్తున్నాయి. అండ్ అలానే క్వాలిటీ పరంగా వెళ్తే మనకి టైల్స్ అంతా కూడా క్యూటోనే వాడుతున్నాము. అండ్ హిండ్వేర్ శానిటరీ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ అలానే పెయింట్స్ అంతా కూడా బర్జర్ ఇస్తున్నాము. క్వాలిటీ విషయంలో వజ్ర ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. తీసుకున్న కస్టమర్స్ కూడా ఎవరు అయినా సరే ఫుల్లీ హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే జస్ట్ మేము ఇస్తున్న క్వాలిటీ అలాంటిది. అంకిత భావంతో సరైన సమయానికి ఫ్లాట్లను వినియోగదారులకు అందిస్తోంది వజ్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ. 6 ఏళ్ల నిర్మాణ రంగ అనుభవం ఉన్న ఈ సంస్థ బోరంపేటలో వజ్ర ది రాయల్ పార్క్ తో పాటు పక్కనే నేచర్ సిటీ పేరుతో విల్లాలు, దుండిగల్లో ప్రకృతి కుసుమ్, గాగిలాపూర్లో ఆవాస సహిత వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టింది. ఇవే కాక మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV. జనం కోసం, నిజం కోసం.